హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాసులో ఏంటంటే కరెంట్ అఫైర్స్ పరంగా అలాగే జీకే పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మనకి ప్రపంచం మొత్తం మీద కూడా విశ్వ క్రీడలు లేదా అత్యంత గొప్ప క్రీడలుగా ఒలింపిక్స్ గురించి మనకు తెలుసు. అయితే ఒలింపిక్స్ అనేది మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే అతి గొప్ప క్రీడలు అన్నాం. అదేంటంటే శారీరకంగా ఫిజికల్ గా మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒలింపిక్స్ లో పాల్గొంటే దానికి ప్రత్యామ్నాయంగా మరి వికలాంగులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక కాలు ఉన్న వాళ్ళు, ఒక చెయ్యి ఉన్న వాళ్ళు, అలాంటి వికలాంగులకి కూడా ఏమైనా ఇటువంటి క్రీడలు ఉండాలని చెప్పేసి ఒలింపిక్స్ కి ప్రత్యామ్నాయంగా పారా ఒలింపిక్స్ గేమ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే ఈ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఈ పారా ఒలింపిక్స్ గేమ్స్ లో ఇండియా ఏ సంవత్సరం నుంచి పార్టిసిపేట్ చేస్తుంది, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి 2021 పారా ఒలింపిక్స్ అనేవి ఎన్నోవి, అలాగే మనం గమనించేటైతే పారా ఒలింపిక్స్ లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పథకాలు సాధించింది, అవన్నీ కూడా క్లియర్ గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు టాపిక్ ఏంటంటే పారా ఒలింపిక్ గేమ్స్. పారా ఒలింపిక్స్ గురించి మనం చూడబోతున్నాం. అయితే ఈ పారా ఒలింపిక్స్ అనేవి మనం గమనించినట్లయితే 2020లో జరగాల్సినవి. అయితే 2020లో కరోనా కారణంగా 2021కి వాయిదా అయ్యాయి. అయితే 2021లో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగాయో పారా ఒలింపిక్స్ కూడా అదే నగరంలో అక్కడే జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ గురించి మనం చూసుకున్నాం. కాబట్టి పారా ఒలింపిక్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే టోక్యోలో జరుగుతున్నాయి. అయితే 2021 పారా ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? టోక్యోలో జరుగుతున్నాయి. ఈ టోక్యో అనేది ఏ దేశంలో ఉందంటే జపాన్ దేశంలో ఉంది. జపాన్ దేశ రాజధాని టోక్యో. ఈ టోక్యో అనేది ఏ నది ఒడ్డున ఉందంటే సుమదా నది ఒడ్డున టోక్యో నగరం అనేది ఉంది. అయితే ఈ యొక్క 2021 పారా ఒలింపిక్స్ అనేవి జపాన్ లో జరుగుతున్నాయన్నాం, జపాన్ లోని టోక్యోలో జరుగుతున్నాయన్నాం. ఎక్కడ అంటే జాతీయ స్టేడియం, జపాన్ యొక్క జాతీయ స్టేడియంలో జరుగుతున్నాయి. అయితే 2021 పారా ఒలింపిక్స్ అనేవి ఎన్నో అంటే 16వ పారా ఒలింపిక్స్ గా మనం చెప్పవచ్చు. 16వ పారా ఒలింపిక్స్ గా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 2021లో ఈ పారా ఒలింపిక్స్ అనేవి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు జరుగుతున్నాయంటే ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి. అయితే ఈ యొక్క పారా ఒలింపిక్స్ లో మనం గమనించినట్టు చాలా ఇంపార్టెంట్. ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 163 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 163 దేశాల నుంచి ఎంతమంది అథ్లెట్స్ పాల్గొంటారంటే 4403 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. అయితే వీళ్ళు ఎన్ని క్రీడల్లో ఆడుతున్నారంటే 22 క్రీడల్లో ఎన్ని ఈవెంట్స్ అంటే 539 ఈవెంట్స్ లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే మరి భారతదేశం నుండి ఎంత మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారంటే భారతదేశం నుండి 9 క్రీడల్లో 54 మంది అథ్లెట్స్ పాల్గొనడం అనేది జరుగుతుంది. 9 క్రీడల్లో 54 మంది అథ్లెట్స్ అనేది పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే ఈ 2021 పారా ఒలింపిక్ గేమ్స్ అనేది ఆగస్టు 24న ప్రారంభమయ్యాయి అన్నాం. ఈ ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా ఒలింపిక్స్ యొక్క ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారు అని అడుగుతారు. 2021 పారా ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులు ఎవరంటే జపాన్ యొక్క చక్రవర్తి అయినటువంటి నారుహితో, వెరీ వెరీ ఇంపార్టెంట్, జపాన్ చక్రవర్తి అయినటువంటి నారుహితో. అలాగే మనం గమనించినట్లయితే జపాన్ యొక్క ప్రధాని అయినటువంటి యోషిహిదో షుగా జపాన్ యొక్క ప్రధాని. వీళ్ళిద్దరూ కూడా ఈ 2021
పారా ఒలింపిక్స్ యొక్క ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ 2021 పారా ఒలింపిక్స్ అనేవి మనం గమనించినట్లయితే ఏ నినాదంతో ప్రారంభమయ్యాయి అంటే 2021 టోక్యో పారా ఒలింపిక్స్ యొక్క ప్రారంభోత్సవ నినాదము ప్రారంభోత్సవంలో నినాదం ఏమిచ్చారంటే we have wings అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. we have wings అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు కూడా రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కల ద్వారా మేము వివిధ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని పరిష్కరించుకొని మేము కూడా ఎగరగలుగుతాం, అంటే వికలాంగులందరూ కూడా మేము కూడా ఎగరగలము, మాకు రెక్కలు ఉన్నాయి అనేటువంటి నినాదం అనేది ప్రారంభోత్సవంలో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క టోక్యో పారా ఒలింపిక్స్ 2021లో మనం గమనించినట్లయితే మస్కట్ ఏంటని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్కట్ ఏంటని అడుగుతారు. 2021 పారా ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటంటే సొమైటీ. ఏంటి? సొమైటీ అనేటువంటిది ఈ 2021 పారా ఒలింపిక్స్ యొక్క మస్కట్. ఈ సొమైటీ అనేది ఏంటంటే సొమై యోషినో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సొమై యోషినో అనేటువంటి టర్మ్ నుంచి రావడం జరిగింది. ఈ సొమై యోషినో అనేది ఒక చెర్రీ బ్లాసమ్, ఏ టైప్ ఆఫ్ చెర్రీ బ్లాసమ్. ఇది ఒక రకమైన చెర్రీ బ్లాసమ్ రకానికి చెందినది. అయితే ఈ చెర్రీ బ్లాసమ్ యొక్క ఈ సొమై యోషినో యొక్క మీనింగ్ ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అని అర్థము. అంటే శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉండాలి అనేటువంటి మస్కట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ చెర్రీ బ్లాసమ్ అనేది సొమై యోషిన్ అనేది ఒక గొప్ప చెర్రీ బ్లాసమ్ రకానికి చెందింది. దాని నుండి ఈ సొమైటీ అనేటువంటి మస్కట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. చెర్రీ బ్లాసమ్ అనుకోసరికి జపాన్ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. జపాన్ యొక్క జాతీయ పుష్పము. జపాన్ యొక్క జాతీయ పుష్పం ఏంటంటే చెర్రీ బ్లాసమ్. దాన్ని మనం చామంతి అంటాము. అలాగే జపాన్ యొక్క జాతీయ చిహ్నం కూడా ఈ యొక్క క్రైసాంతిమం అనేటువంటి చామంతి. జపాన్ యొక్క జాతీయ చిహ్నం ఏంటంటే చెర్రీ బ్లాసమ్ గా చెప్పొచ్చు. జపాన్ యొక్క జాతీయ పుష్పం కూడా చెర్రీ బ్లాసమ్, క్రైసాంతిమం, చామంతిని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 2021 ఈ యొక్క పారా ఒలింపిక్స్ అనేది లో చేర్చబడిన కొత్త క్రీడలు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా చేర్చినవి ఏంటంటే తైక్వాండో అలాగే బ్యాడ్మింటన్ అనేటువంటి 2 క్రీడలను కొత్తగా చేర్చడం అనేది జరిగింది. ఇక్కడ వరకు ఏంటంటే 2021 టోక్యో పారా ఒలింపిక్స్ గురించి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనం ఇంట్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 2021 టోక్యో పారా ఒలింపిక్స్ కి ఎంపికైనటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఏంటని అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. సుహాస్ ఇక్కడ చూడండి. సుహాస్ యతిరాజ్ అనేటువంటి ఆయన ఏంటంటే టోక్యో పారా ఒలింపిక్స్ కి అర్హత సాధించడం జరిగింది. ఈ టోక్యో పారా ఒలింపిక్స్ కి ఏంటంటే భారతదేశం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాల్గొంటున్నారు. ఆయన పేరే సుహాస్ యతిరాజ్. ఈయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఈయనకి ఒక కాలు ఉంటుంది, మరొక కాలు అనేది ఉండదు. ఈయన ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈయన ప్రెసెంట్ ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఉత్తరప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ లో ఈయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా పనిచేయడం జరుగుతుంది. ఈయన సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ కి సెలెక్ట్ అవడం జరిగింది. అయితే ఈ సుహాస్ యతిరాజ్ యొక్క స్వస్థలం ఏంటంటే కర్ణాటకకు చెందినటువంటి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పారా ఒలింపిక్స్ అర్హత సాధించిన మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్. ఈయన గౌతమ్ బుద్ధ నగర్ లో ప్రెసిడెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. ఈయన కర్ణాటక రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి. బ్యాడ్మింటన్ రంగంలో పారా ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే మనం గమనించినట్లయితే క్లియర్ గా మనం ఈయన గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అసలు పారా ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం. జీకే పరంగా మనం చూసుకున్నట్లయితే పారా ఒలింపిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్.
1960లో పారా ఒలింపిక్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రారంభమయ్యాయి 1960లో ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే 1960లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే రోమ్ లో జరిగాయి. కాబట్టి సేమ్ ఇవి కూడా 1960లో రోమ్ దేశంలో పారా ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది. అయితే 1960లో ప్రారంభమైనటువంటి ఈ రోమ్ అంటే పారా ఒలింపిక్స్ లో భారతదేశం ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుందంటే 1968 నుండి భారతదేశం ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుంది 1968 హిడెన్బర్గ్ ఒలింపిక్స్ జరిగినటువంటి హిడెన్బర్గ్ జర్మనీ దేశంలో జరిగాయి. అప్పటి నుండి భారతదేశం అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే భారతదేశం అనేది 1976, 1980 ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ అనేది చెయ్యలేదు. అయితే భారతదేశం ఫస్ట్ ఒలింపిక్స్ 1968లో ఆడిందన్నో అప్పుడు భారతదేశానికి ఏమైనా పథకాలు వచ్చాయా అంటే ఏ పథకాలు రాలేదు. 1968 ఒలింపిక్స్ లో జస్ట్ ఏంటంటే 10 మంది పాల్గొన్నారు, 10 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు, కానీ ఇటువంటి పథకాలు కూడా రాలేదు. అయితే పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి ఫస్ట్ మెడల్ ఎవరు తెచ్చారు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశానికి తొలి పారా ఒలింపిక్ పథకం ఎవరు తెచ్చారంటే మురళీకాంత్ పేట్కర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మురళీకాంత్ పేట్కర్ అనేటువంటి ఆయన తెచ్చారు. ఈ మురళీకాంత్ పేట్కర్ అనేటువంటి ఆయన దేనిలో తెచ్చారంటే స్విమ్మింగ్ లో తేవడం జరిగింది. 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో తేవడం జరిగింది. ఈ యొక్క మురళీకాంత్ పేట్కర్ ఏం తెచ్చాడంటే ఫస్ట్ మెడలే గోల్డ్ మెడల్ తేవడం జరిగింది. ఎప్పుడు అంటే 1972 ఒలింపిక్స్ లో 1972 ఒలింపిక్స్ లో మన భారతదేశానికి ఈయన తేవడం జరిగింది. అయితే ఏంటి అంటే ఎక్కడ అంటే హిడెన్బర్గ్ జర్మనీ ఒలింపిక్స్ అనమాట. హిడెన్బర్గ్ జర్మనీ ఒలింపిక్స్. అయితే 1968లో భారతదేశం పార్టిసిపేట్ చేసిందన్నాం. అది ఎక్కడ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సారీ, నేను మిస్టేక్ చేశాను. 1972లో జరిగింది ఏంటంటే జర్మనీలోని హిడెన్బర్గ్. ఇవి 1972లో జరిగిన జర్మనీ. 1968లో భారతదేశం పార్టిసిపేట్ చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ అనేటువంటి నగరంలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో భారత్ పార్టిసిపేట్ చేసింది. అయితే భారతదేశానికి తొలి పథకం అనేది మురళీకాంత్ పేట్కర్ తేవడం జరిగింది. గోల్డ్ మెడల్ తెచ్చారన్నాం. అయితే భారతదేశానికి మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు పారా ఒలింపిక్స్ లో ఎన్ని పథకాలు వచ్చాయంటే ఇప్పటి వరకు 2021 వరకు 12 పథకాలు రావడం జరిగింది. భారతదేశానికి 12 పథకాలు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 1960లో పారా ఒలింపిక్స్ జరిగాయన్నో 1960 నుంచి 1988 వరకు పారా ఒలింపిక్స్ అనేది ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగాయో అక్కడ అనేవి జరిగేవి కాదు. ఆ దేశంలోని ఏదో నగరాల్లో జరిగేవి 1988 వరకు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో దక్షిణ కొరియా, సియోల్ అనేది ఎక్కడ ఉంది? దక్షిణ కొరియా. ఈ 1988 ఒలింపిక్స్ నుంచి ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో అక్కడే అదే నగరంలో అదే స్టేడియంలో పారా ఒలింపిక్స్ కూడా నిర్వహించడం అనేది 1988 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, భారతదేశానికి 12 పథకాలు వచ్చాయన్నో. ఈ 12 పథకాల్లో పథకం తెచ్చినటువంటి ఒకే ఒక మహిళ అంటే పారా ఒలింపిక్స్ లో పథకం తెచ్చినటువంటి ఒకే ఒక మహిళ ఎవరంటే దీపా మాలిక్. ఈ దీపా మాలిక్ అనేటువంటి ఆమె షార్ట్ పుట్ లో పథకం తేవడం జరిగింది. ఈమె 2016 రియో ఒలింపిక్స్ లో రజత పథకం తేవడం జరిగింది. దీపా మాలిక్ షార్ట్ పుట్ లో. అలాగే మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 12 పథకాల్లో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు తేవడం జరిగింది. 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు తేవడం జరిగింది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పుకోవాలి ఎవరెవరికి ఏ పథకాలు వచ్చాయి అనేది మనం ఇక్కడ క్లియర్ గా మొత్తం చూసుకుందాం. మొత్తం పథకాలు 12 పథకాలు ఎవరెవరికి వచ్చాయి అనేది క్లియర్ గా చెప్పుకుందాం. అయితే 1900 వెరీ వెరీ ఇంపార్టెంట్ 1972లో మురళీకాంత్ పేట్కర్ కి రావడం జరిగింది. ఈయనకి ఏంటంటే స్వర్ణం రావడం జరిగింది, స్వర్ణ పథకం రావడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1984లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జోగిందర్ సింగ్ బేడి అనేటువంటి ఆయనకి ఏంటంటే
3 పథకాలు రావడం జరిగింది. ఒకే ఒలింపిక్స్ లో 3 పథకాలు సాధించినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఈయనకి ఏంటంటే షార్ట్ పుట్ లో రజతం, అలాగే జావలిన్ త్రో కాంస్యం, అలాగే డిస్కస్ త్రోలో కాంస్య పథకం వచ్చింది. డిస్కస్ త్రోలో కాంస్యం. మొత్తం 3 పథకాలు ఒకే ఒలింపిక్స్ లో 3 వేరు వేరు ఈవెంట్స్ లో పథకాలు సాధించినప్పుడు ఏకైక వ్యక్తిగా జోగిందర్ సింగ్ బేడి నిలిచారు. అలాగే భీమ్రావ్ కేసర్కర్ ఈయనకి కూడా 1984లోనే ఈయనకి రావడం జరిగింది. రజతం రావడం జరిగింది. భీమ్రావ్ కేసర్కర్ రజత పథకం రావడం జరిగింది. ఈయనకి ఏంటంటే ఈ భీమ్రావ్ కేసర్కర్ కి జావలిన్ త్రోలో రావడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, 2004లో దేవేంద్ర జజారియా అనేటువంటి ఆయనకి స్వర్ణం రావడం జరిగింది. ఈయన స్వర్ణ పథకం జావలిన్ త్రోలో సంపాదించడం జరిగింది. దేవేంద్ర జజారియా జావలిన్ త్రోలో సంపాదించాడు. ఇదే 2004లో రాజేందర్ సింగ్ అనేటువంటి ఆయన పవర్ లిఫ్టింగ్ లో ఈయనకి కాంస్యం రావడం జరిగింది. కాంస్యం రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 2012లో నాగరాజ్ గౌడ అనేటువంటి ఆయనకు హై జంప్ లో ఈ నాగరాజ్ గౌడ అనేటువంటి ఆయనకి రజతం రావడం జరిగింది. రజతం రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 2016లో మళ్ళీ దేవేంద్ర జజారియాకి గోల్డ్ మెడల్ స్వర్ణం వచ్చింది జావలిన్ త్రోలో. అలాగే మణియప్పన్ తంగవేలుకు స్వర్ణం వచ్చింది హై జంప్ లో రావడం జరిగింది. ఈయనకి ఏంటంటే జావలిన్ త్రోలో రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వరుణ్ భాటియా అనేటువంటి ఆయనకి కాంస్యం రావడం జరిగింది. ఈయన కూడా హై జంప్. నెక్స్ట్ దీపా మాలిక్ అనేటువంటి ఆమెకి షార్ట్ పుట్ లో రజతం రావడం జరిగింది. ఈ విధంగా భారతదేశానికి 12 పథకాలు రావడం జరిగింది. క్లియర్ గా చూడండి, 1 2 3 4 5 6 7 8ని ఈ 3 11 1 12 క్లియర్ గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే రజతాలు చూసుకున్నట్టయితే దీపా మాలిక్ రజతం వచ్చింది, నాగరాజ్ గౌడ రజతం వచ్చింది, అలాగే మనం చూసుకున్నట్లయితే భీమ్రావ్ కేసర్కర్ రజతం వచ్చింది, అలాగే క్లియర్ గా షార్ట్ పుట్ లో రజతం వచ్చింది. ఈ విధంగా భారతదేశం నుండి 12 పథకాలు ఎవరెవరికి వచ్చాయి, దేంట్లో వచ్చాయి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఈ 12 పథకాల్లో 10 పథకాలు అనేవి అథ్లెటిక్స్ రంగానికి వస్తే జస్ట్ 2 పథకాలు మాత్రం వేరు వేరు రంగాలకు వచ్చాయి అథ్లెటిక్స్ కాకుండా. ఆ 2 ఏంటంటే మురళీకాంత్ పేట్కర్ కి స్విమ్మింగ్ లో రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పవర్ లిఫ్టింగ్ లో రాజేందర్ సింగ్ కి రావడం అనేది జరిగింది. ఈ 2 కూడా అథ్లెటిక్స్ రంగం కాకుండా భారతదేశానికి వచ్చినటువంటి పథకాలుగా మనం చెప్పవచ్చు. అయితే 2021 పారా ఒలింపిక్స్ లో భారతదేశ పతాకధారిగా ఎవరు వ్యవహరించారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టేక్ చంద్. భారతదేశ ప్రారంభోత్సవంలో పతాకధారిగా అంటే మన భారతదేశ జాతీయ పతాకాన్ని పట్టుకుని ముందుండి నడిపించిన వ్యక్తి ఎవరంటే టేక్ చంద్. ఈయన జావలిన్ త్రో ప్లేయర్. ఈయన భారత పతాకధారిగా ప్రారంభోత్సవంలో ముందుండి నడిపించడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ముందు మణియప్పన్ తంగవేల్ అనేటువంటి హై జంప్ గోల్డ్ మెడలిస్ట్ 2016 గోల్డ్ మెడలిస్ట్ ఏంటంటే భారత పతాకధారిగా వ్యవహరించాలి, కానీ ఆయన కరోనా కారణంగా క్వారంటైన్ లో ఆయన ఉంచడం జరిగింది. కాబట్టి ఆయన ప్లేస్ లో ఈయన్ని రీప్లేస్ చేయడం అనేది జరిగింది. అయితే పారా ఒలింపిక్స్ అనేవి 1960లో ప్రారంభమయ్యాయి అన్నాం. ఈ పారా ఒలింపిక్స్ అలాగే ఒలింపిక్స్ రెండింటిలో కూడా పథకం సాధించినటువంటి ఒలింపిక్స్ లో పథకం సాధించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాల్ జెక్కర్స్ అనేటువంటి వ్యక్తి హంగేరీ దేశానికి చెందినవాడు. ఈయన ఏంటంటే ఫెన్సర్ అంటే ఫెన్సింగ్ విభాగంలో 1988లో కాంస్యం గెలిచి ఆ తర్వాత 1991లో ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయాయి. ఆ తర్వాత 1992లో వీల్ చైర్ ఫెన్సింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించడం జరిగింది. కాబట్టి పారా ఒలింపిక్స్ లో పథకం సాధించిన ఏకైక వ్యక్తి హంగేరీ దేశానికి చెందిన
పాల్ జేకర్స్ గా మనం చెప్పవచ్చు. అలాగే పారా ఒలింపిక్స్ లో అత్యధిక పథకాలు సాధించిన వ్యక్తి ఎవరని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 55 పథకాలు ఒకే ఆవిడ సాధించడం జరిగింది. ఆవిడ పేరే ట్రిస్టా జోర్న్ అనేటువంటి ఈమె స్విమ్మింగ్ లో 55 పథకాలు సాధించింది. అమెరికా దేశానికి చెందింది. 55 పథకాల్లో 33 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 33 గోల్డ్ మెడల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అయితే ఒలింపిక్స్ నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉన్నట్లుగానే పారా ఒలింపిక్స్ నిర్వహించడానికి ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అనేది ఉంది. అయితే ఆ యొక్క ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థాపన మనం చూసుకున్నట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్. 1989 సెప్టెంబర్ 22న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఈ అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బాన్ నగరం జర్మనీలో ఉంది. తొలి చైర్మన్ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబర్ట్ స్టెట్వర్డ్ అనేటువంటి ఆయన కెనడా. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఆండ్రూ పార్సన్స్. ఈయన బ్రెజిల్ దేశానికి చెందినవాడు. బ్రెజిల్. అయితే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీలో ఉపయోగించే అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే అధికారిక భాషలు ఏంటంటే ఇంగ్లీష్, అలాగే ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ ఈ భాషను అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీలో. అలా కాకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో అధికార భాషలు ఏంటంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్ రెండు మాత్రమే అధికార భాషలు ఉంటాయి. ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీలో ఈ 3 అధికార భాషలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్లియర్ గా పారా ఒలింపిక్స్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బేసిక్ నాలెడ్జ్ మొత్తం మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్ లో 2021 పారా ఒలింపిక్స్ లో ఎవరెవరు ఏ పథకాలు సాధించారు, మన ఇండియాకి సంబంధించి ఎవరెవరికి ఏ మెడల్స్ వచ్చాయనేది ఒలింపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్లియర్ గా చెప్పుకుందాం. పారా ఒలింపిక్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.